ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ మరోసారి ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవబోతున్నారు. ఠాకూర్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీకి పిలవడం ఆసక్తికరంగా మారింది. సీఈసీ ఆదేశాల మేరకు నిన్న సాయంత్రం సీఈసీ కార్యాలయానికి వెళ్లిన ఠాకూర్ గంటన్నర పాటు అక్కడే ఉన్నారు. మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ కానున్నారు డీజీపీ ఠాకూర్. ఇటీవల ఐపీఎస్ అధికారుల బదిలీలతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ మరోసారి ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవబోతున్నారు. ఠాకూర్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీకి పిలవడం ఆసక్తికరంగా మారింది. సీఈసీ ఆదేశాల మేరకు నిన్న సాయంత్రం సీఈసీ కార్యాలయానికి వెళ్లిన ఠాకూర్ గంటన్నర పాటు అక్కడే ఉన్నారు. మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ కానున్నారు డీజీపీ ఠాకూర్. ఇటీవల ఐపీఎస్ అధికారుల బదిలీలతో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఈసీతో భేటీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, ఏపీ డీజీపీ ఠాకూర్ ఎన్నికల సంఘం కార్యదర్శులతో ఎప్పుడు భేటీ అవుతారు? కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదులకు ఒక్కటొక్కటిగా వివరణ కోరేందుకే ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ను పిలిపించడం జరిగింది. నిన్న ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరాతో దాదాపు గంటన్నర పైగా భేటీ అయ్యి వచ్చినటువంటి ఆరోపణలు అభియోగాలకు సంబంధించి వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంకా దీనికి సంబంధించి మాత్రం పూర్తి వివరాలు తెలిసినట్టు అయితే ఒక మార్పు కనిపించింది. ఇంతవరకు కూడా యాంటీ కరప్షన్ బ్యూరోకు చీఫ్గా ఆయన బాధ్యతలు అడిషనల్గా స్వీకరిస్తున్న అంశాన్ని ఆయన నుంచి తప్పించి సీనియర్గా ఉన్నటువంటి డైరెక్టర్ శంఖాబ్రాత బాగ్చీకి డైరెక్టర్ జనరల్గా ఆ బాధ్యతలను అప్పగించడం జరిగింది. ఒక్కటొక్కటిగా చర్యలు తీసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఉపక్రమించింది. దీనికి సంబంధించి ఈరోజు కూడా కేంద్ర ఎన్నికల సంఘం మిగిలిన 2 కమిషనర్లు సునీల్ చంద్ర అదేవిధంగా అశోక్ లవాసాతో కూడా ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ భేటీ కానున్నారు. ఈ భేటీలో కేంద్ర ఎన్నికల సంఘం అనేక అంశాలకు సంబంధించి కూడా డిప్యూటీ కమిషనర్లు కూడా పని విభజన చేసుకున్నారు. ఏ అంశాలకు సంబంధించి ఎవరెవరు నిశితంగా గమనించాలన్న అంశంపై వారికి ఒక స్పష్టత ఉంది. అందులో భాగంగానే ఈ కమిషనర్లు కూడా వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి కూడా వాళ్ళు చేసుకున్నటువంటి పని విభజన ప్రకారం ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ను వివరణ కోరున్నారు. అదేవిధంగా అశోక్ లవాసా కమిషనరు సునీల్ చంద్ర కూడా వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి డీజీపీ ఆర్పీ ఠాకూర్ను వివరణ కోరున్నారు. ఈ సమావేశంలో కూడా చాలా కొంత ఆసక్తికరంగా మారింది. ఏ అంశాలపై కమిషనర్లు వివరణ కోరతారు, అయితే డీజీపీ అందుకు సంబంధించి ఎలాంటి వివరణ ఇస్తారన్నది ఆసక్తిదాయంగా ఉంది. అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుందన్న అంశం కూడా దాదాపు కొంత ఆసక్తికరంగానే మారింది. వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘమైనటువంటి ఆరోపణల చిట్టాను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఉన్నటువంటి ఆర్పీ ఠాకూర్ తన సొంత వాహనంలోనే డబ్బును రవాణా చేస్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి సాక్ష్యాలతో సహా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించడం జరిగింది. అదేవిధంగా పోలీస్ అధికారుల యొక్క ప్రమోషన్లు పదోన్నతులకు సంబంధించి కూడా కొంత మేరకు అన్ని అంశాలను కూడా తొంగలో తొక్కి అదేవిధంగా అన్ని యొక్క నామ్స్ను కూడా పట్టించుకోకుండా ఈ రకంగా ప్రమోషన్లు చేశారన్న అభియోగం చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శాంతి భద్రతకు సంబంధించి డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఏమాత్రం కూడా పరిరక్షించే పరిస్థితులు లేదు. ఆయన అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఒక ఆరోపణలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి విన్నవించుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇది ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా పిలిపించడం జరిగింది. పునేతను ఆయన కూడా దాదాపు గంటకు పైగానే కేంద్ర ఎన్నికల సంఘంతో పూర్తి స్థాయి ఎన్నికల సంఘంతో సమావేశమయ్యి వివరణ ఇచ్చారు. దీనికి సంబంధించి ఐబీ చీఫ్ ఐబీ వెంకటేశ్వరరావుకు జీవోలు ఇచ్చే విషయంలో కూడా వివాదాస్పదమైంది. ఇలాంటి వివాదాస్పద జీవోలు ఇవ్వడానికి కారణాలు వీటన్నిటికీ సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల సంఘం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఈ అధికారులు రాష్ట్రంలో ఉన్న అత్యంత ఉన్నతాధికారులు చీఫ్ సెక్రటరీ అదేవిధంగా డీజీపీలను పిలిపించి వివరణ కోరటం ఇంతవరకు కూడా ఏ రాష్ట్రానికి కూడా ఇలాంటి సంబంధించి చర్యలు జరగలేదు. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం వీరిని వివరణ కోరుతుంది. ఎలాంటి చర్యలు ఉంటాయన్నది అందరిలో కూడా ఆసక్తిగా మారింది. రైట్, థాంక్యూ ప్రసాద్.